వృశ్చిక రాశి జాతకులారా నమస్కారం. మీకు ఒక ప్రత్యేకమైన హెచ్చరిక. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితంలో ఎన్నో రోజులుగా మీకు అర్థం కాని కొన్ని సంఘటనలకు సమాధానం చూపించే అవకాశముంది. కొన్నిసార్లు మనకు ఎందుకో తెలియకుండా కొన్ని పనులు ఆగిపోతుంటాయి. ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమవుతుంటాయి. మనకు ఎంతో దగ్గరగా ఉన్నవారే మన భావాలను అర్థం చేసుకోకపోవటం, మన మంచిని కోరుకునే వ్యక్తులు తగ్గిపోవటం, మనసులో ఎప్పుడూ ఒక తెలియని భారం ఉండటం వంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వృశ్చిక రాశి జాతకులారా, మీ చావు కోసం కొబ్బరికాయ కొట్టిన ఆ ఆడమనిషి ఎవరో తెలిసిపోయింది. ఎన్నో ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతున్న ఆ మహిళ పేరు, బంధుత్వంతో సహా తెలుసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. మీ జాతక ఫలితాలను, మీ దినఫలాలను, మీ జీవితంలో జరగబోయే సంఘటనలను ముందుగానే ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశివారి యొక్క స్వభావం చాలా ప్రత్యేకమైంది. ఈ రాశివారు బయటకు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. తమ వారిని ఎంతగానో ప్రేమిస్తారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కాని అదే నమ్మకాన్ని కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే పరిస్థితులు కూడా వస్తాయి. గత కొన్నేళ్లుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు జరిగినట్లుగా మీకు అనిపించి ఉండవచ్చు. అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి రావటం, మరికొందరు దూరం అవ్వటం, కొందరి మాటలు మీ మనస్సును తీవ్రంగా బాధించటం, మీరు ఎవరికి చెడు చేయకపోయినా అనవసరమైన విమర్శలు ఎదుర్కోవటం వంటివి జరిగి ఉండవచ్చు. ఇవన్నీ చూసి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశివారికి శని, కుజుడు మరియు రాహువు ప్రభావాలు కొన్ని సమయాల్లో జీవితంలో పరీక్షలను తీసుకువస్తాయి. అయితే ఆ పరీక్షలు శాశ్వతం కావు. ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి బాధ వెనక ఒక పాఠం ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి మన జీవితంలో ఏదో ఒక కారణంతోనే వస్తాడు. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతి చిరునవ్వు వెనక నిజమైన ప్రేమ ఉండకపోవచ్చు. ప్రతి మధురమైన మాట వెనక మంచి ఉద్దేశం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అసూయ, పోలికలు, స్వార్థం, అపార్థాలు కూడా సంబంధాలను దెబ్బతీస్తాయి. అందుకే వృశ్చిక రాశివారు ఈ మధ్య కాలంలో తమ నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా సరే మీ మనసులోని ప్రతి విషయం చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. మీ ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరితో పంచుకోవటం మంచిది కాదు. ఎందుకంటే అందరూ మీ సంతోషాన్ని చూసి సంతోషపడేవారు కాకపోవచ్చు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. కాని భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉండే వ్యక్తిని కాలమే కాపాడుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి మహిళలు మరియు పురుషులు ఈ సమయంలో తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సరైన నిద్ర, సరైన ఆహారం, మానసిక ప్రశాంతత మీకు చాలా అవసరం. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. మౌనం కూడా ఒక శక్తి. ఈరోజు ఈ వీడియోను చూస్తున్న వృశ్చిక రాశి వారిలో చాలా మందికి ఒక కొత్త మార్పు ప్రారంభం కాబోతోంది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదిలే సూచనలైతే కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలకు పరిష్కారాలు కనిపించటం ప్రారంభమవుతుంది. కాని అంతకుముందు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను, మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే నిజమైన శత్రువు బయట ఉండకపోవచ్చు. మన బలహీనతలు, మన తొందరపాటు నిర్ణయాలు, మన అధిక నమ్మకం కూడా కొన్నిసార్లు మనల్ని వెనక్కి లాగుతాయి. అందుకే ఈ రోజు నుండి ఒక కొత్త ఆరంభానికి సిద్ధం కావాలి. వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న కొన్ని సంకేతాలు సాధారణమైనవి కావని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. అయితే వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సంఘటన వెనక ఒక సందేశం ఉంటుంది. ప్రతి ఆలస్యం వెనక ఒక కారణం ఉంటుంది. దైవం కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావటానికి ముందు మన సహనాన్ని పరీక్షిస్తుంది. చాలా మంది వృశ్చిక రాశివారు గత కొన్నేళ్లుగా ఒకే మాట చెబుతున్నారు. ఎంత కష్టపడ్డా కాని ఫలితం రావటం లేదు అని, మనసుకు నచ్చిన వారు దూరం అవుతున్నారు అని, నమ్మిన వారు మోసం చేశారు అని, డబ్బు చేతిలో నిలవటం లేదు అని, ఎప్పుడూ ఒక తెలియని భయం వెంటాడుతుంది అని. నిజానికి ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలు మాత్రమే కాదు. ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చే పరీక్షలు కూడా కావచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఒక గొప్ప వరం ఉంది. అది వారి అంతరాత్మ చెప్పే సంకేతాలను అర్థం చేసుకునే శక్తి. కొన్నిసార్లు ఒక వ్యక్తిని చూసిన వెంటనే
వారి గురించి మీ మనసులో ఒక భావన కలుగుతుంది. కొన్నిసార్లు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎందుకు మనస్సు అంగీకరించదు. ఆ భావనలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ అనుభవం, మీ పరిశీలనా శక్తి చాలాసార్లు మిమ్మల్ని ప్రమాదాల నుండి కాపాడగలదు. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో మీ వెంటే ఉంటూ లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, తను మీకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తి కావచ్చు, అయితే ఒక మహిళ ద్వారా మీకు చెడు జరిగే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, నిజమైన శత్రువు ఎప్పుడూ ఒక వ్యక్తి మాత్రమే కావలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మన కోపం, మన తొందరపాటు, మన అధిక నమ్మకం, మన భయం కూడా మనకు పెద్ద అడ్డంకులుగా మారవచ్చు. అందుకే ముందు మనలోని బలహీనతలను జయించడం చాలా అవసరం. ఆ మహిళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని బాధించే విధంగా మాట్లాడితే వెంటనే ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మంచి ఆలోచనలు, మంచి పనులు, నిజాయితీ మీకు నిజమైన రక్షణగా నిలుస్తాయి. వృశ్చిక రాశి జాతకులారా, మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. తను కావాలని చేసినా లేదా అనుకోకుండా జరిగినా తన వల్ల కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా లేదా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులు మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తారు. మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేరు. అటువంటి స్త్రీ ఎవరో గుర్తించండి. అటువంటి వ్యక్తిని దూరం పెట్టడమే మంచిది. తను మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, మీ యొక్క స్నేహితుల్లో ఉండొచ్చు, మీకు తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు, మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. అయితే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని మీరు గమనించండి. అంటే తను మీరు ఎదుగుతుంటే చూసి అసూయపడుతున్నారా? కీడు జరగాలని మీకు అనవసరమైన సలహాలు ఇస్తున్నారా? ఒకవేళ ఆ విధంగా కనుక మీకు అనిపిస్తే అటువంటి వ్యక్తి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. జీవితంలో మీకు నిజమైన మంచి కోరుకునే వ్యక్తి మీ విజయాన్ని చూసి ఆనందిస్తారు. కానీ అసూయతో ఉన్న వ్యక్తి మీ విజయాన్ని చిన్న చూపు చూస్తారు. మీరు చేసిన కష్టాన్ని గుర్తించకుండా అదృష్టం వల్లే సాధించారని చెబుతారు. మీలోని మంచి లక్షణాలను చూసి ప్రోత్సహించకుండా తప్పులను మాత్రమే చూపించడానికి ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశివారు భావోద్వేగాలకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అందుకే ఎవరినైనా త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవటం మంచిది కాదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలు అవసరం లేని వారికి చెప్పకపోవటమే మంచిది. దైవంపై విశ్వాసం, కుటుంబ సభ్యుల ప్రేమ, మీ కృషి ఇవే మీ జీవితాన్ని ముందుకు నడిపించే అసలు శక్తులు. అందుకే భయాలకు బదులుగా ధైర్యాన్ని ఎంచుకోండి. అనుమానాలకు బదులుగా వివేకాన్ని ఎంచుకోండి. ఇతరులను నిందించటానికి బదులుగా మీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీకొక పాఠాన్ని నేర్పుతారు. కాని మీ భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ కృషి మాత్రమే. కాబట్టి ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. భయపడకుండా ధైర్యంగా, సానుకూలంగా ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ మంచితనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకండి. సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా మీ ముందుకు వస్తుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం వృశ్చిక రాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని మార్చే శక్తి ఇతరుల చేతుల్లో కాదు, మీ ఆలోచనలు, మీ కృషి, మీ సహనం, మీ విశ్వాసం ఇవే మీ అసలు బలం. కష్టాలు శాశ్వతం కావు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే పరీక్షల తర్వాత విజయాలు కూడా తప్పకుండా వస్తాయి. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే సూచనలైతే మీకు అతి త్వరలో కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీపై నమ్మకం కోల్పోయిన వారు కూడా మీ విలువను గుర్తించే సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో మీకు శివారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, పేదలకు సహాయం చేయటం, పక్షులకు ఆహారం పెట్టడం వంటి మంచి పనులు చేయటం ద్వారా మనసుకు సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే నిజమైన దైవానుగ్రహం మనం చేసే మంచి పనుల ద్వారానే వస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భక్తితో కామెంట్ బాక్స్ లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీరు అనుకున్న విజయాలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. హరహర మహాదేవ్.